మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి తెలుపుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా న్యాయవాదుల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రరావు మాట్లాడుతూ మహిళా న్యాయవాదులకు న్యాయశాఖలో కూడా గవర్నమెంట్ పేటర్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా అవకాశం ఇవ్వాలని కొలీజియం ద్వారా మహిళా న్యాయమూర్తులను కూడా నియమించాల్సిన అవసరం ఉండదన్నారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యమిస్తున్నామని మహిళా బిల్లును కూడా ప్రవేశపెట్టి 33% రిజర్వేషన్ కల్పించినట్లు రామచంద్రరావు చెప్పారు. తెలంగాణ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన దడిగం రామ సుధాకర్ శర్మ గారు అయోధ్య నుంచి కూడా శాల్వా తీసుకొచ్చారు. అది కూడా వారికి అలంకరించవలసిందిగా కోరుతుంది. శర్మ గారు రండి ఒకసారి. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్ కవిత గారు కూడా వారిని కూడా సన్మానించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుడు వారిని. కవిత గారు, మాధవి గారు, అమ్మ సుజాత గారు ఒకసారి మీ అందరు పైకి రండి. ఒకసారి నవ్వుతారు కానీ అక్కడ కూర్చుని. సచంద్ర గారు మీరందరూ కూడా కార్యక్రమం చూడాలి. మీ ఫోటో అన్ని గ్రూప్ లో పెడతామా? ఇంకో కొద్దిగా తీసుకోవాలి. అది చూసుకోవాలి. కింద 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 అందుకే లాగు లాగు ఇంకా లాగు. ఓకే చక్కటి కళాభిమాని, అదేవిధంగా మంచి దేశభక్తులు వారు. ఒక్క 2 నిమిషాలు మాట్లాడు. మానవ జాతి మనమే లేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉండడం మూలాన ఈ దేశం ఎంత వినూత్న పోకడంతో ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుందో ఒక్కసారి మహిళా శక్తి అంటే అదనమాట. అందుకే మానవ జాతి మహిళ లేకుండా లేదు. అటువంటి వాళ్ళ దాంట్లో ఉన్న అట్లా ప్రతి మహిళ అడ్జస్ట్మెంట్లో ఆమె నిలిచింది లేదు. అయితే సగం మంది మహిళలు పార్లమెంట్లో కూర్చుంటే మనకి ఇంతవరకు టార్చ్ లైట్ దొరకలేదు. ఆ టార్చ్ లైట్ ద్వారా మన దేశాన్ని అన్నిటినీ మార్చాలి. ఇంకోటి విజయం సాధిస్తేనే పట్టుకునే ధరలకు వైపు, అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు, అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు అనగానే మన మోదీ గారు వచ్చేసారు. నేను ఉన్నాను కదా. ఎందుకంటే శ్రీశ్రీ గారు 63లో రాసిన పాట ఇంకా నిత్య నూతనంగా అట్లాగే ఉంది. కాబట్టి ఇంతమంది మహిళా మనులను సేకరించిన మా శ్రీనివాస్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, తర్వాత మా సేవన్ గారు పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत
ఈరోజు మల్కాజ్గిరి లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఇక్కడ మహిళా న్యాయవాదుల సమావేశం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మహిళా న్యాయవాదులు రావడం జరిగింది. ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ లీగల్ సెల్ మహిళా న్యాయవాదులతో చేస్తా ఉంది. ఆ భాగంగానే ఇక్కడ ఈరోజు మల్కాజ్గిరిలో జరుగుతున్న సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వానికి కూడా మహిళలకు అన్ని రంగాల్లో కూడా స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, గవర్నమెంట్ లీడర్స్, అదేవిధంగా రేపు జ్యుడిషియరీలో కూడా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు కూడా చెప్పారు, మహిళలకు జ్యుడిషియరీలో వారికి రావాల్సినటువంటి యొక్క ప్రాతినిధ్యం రావట్లేదు. అవన్నీ కూడా పెడతారు. రాష్ట్ర ప్రభుత్వానికి పరిధిలో ఉన్నటువంటి ఒక ఏదైనా ఉంటే వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా జ్యుడిషియరీ చేయాల్సినటువంటి పని ఏదైతే కొలీజియం ద్వారా మహిళా జడ్జెస్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మహిళా న్యాయవాదులతో నేను చెప్పడం జరిగింది. మరి మహిళా న్యాయవాదులు కూడా ఈరోజు మంచి కష్టపడతా ఉన్నారు. మంచి ప్రాక్టీస్ కూడా రెగ్యులర్ గా వస్తా ఉన్నారు. మంచి ఒక టాలెంట్ కూడా వాళ్ళు నిరూపిస్తున్నారు కోర్టులో కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో మహిళలు మొత్తం కూడా దేంట్లో ఏ రంగంలో కూడా వారు వెనకబడలేదు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మహిళలకు అనేక రకాలైనటువంటి ఒక ఏదైతే కానివ్వండి వారికి ఒక ప్రాధాన్యతంగా పెరుగుతా ఉన్నది. 3% చట్టసభల్లో కూడా వారు మహిళా రిజర్వేషన్లు పెట్టి ఈరోజు మహిళా లోకానికి చాలా పెద్ద అవకాశాన్ని వారు కలిగించారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.